కాళేశ్వర అవినీతిపై కేసీఆర్ హరీష్ రావుపై కేసు వేసిన రాజలింగం దారుణ హత్యకు గురైన అయితే నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు అయితే హత్య చేసినట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో మేడిగడ్డ కుంగుబాటు విషయంలో కావచ్చు, కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయంటూ రాజలింగం అనే సోషల్ వెల్ఫేర్ వ్యక్తి అయితే భూపాల్పల్లి జిల్లాకు చెందిన రాజలింగం అనే వ్యక్తి కేసీఆర్ హరీష్ రావుపై కేసు వేశారు. ఈ కేసు కూడా ఈరోజు విచారణలో ఉన్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి అయితే దుండగులు అయితే హత్య చేసినట్లు తెలుస్తుంది. కత్తులతో పొడిచి చంపడంతో పేగులు బయటపడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో కూడా రాజలింగం ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, తహసీల్దారు, అలాగే ఒక జూనియర్ అసిస్టెంట్ను అవినీతి విషయంలో పట్టించినట్లు ఏసీబీకి అయితే పట్టించిన విషయంలో ఇలాంటి పాత కక్షల నేపథ్యంలో రాజలింగం అయితే దారుణంగా హత్య చేసినట్లయితే తెలుస్తుంది. రాజలింగం హత్య కేసుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లయితే తెలుస్తుంది. రాజలింగం గతంలో చక్రధర్ రేంజ్ ఆఫీసర్, అలాగే తహసీల్దారు, ఒక విఆర్ఓన్స్ అయితే ఏసీబీ కూడా అప్పటి నుండి అతనిపై కక్ష సాధింపులు అయితే కొనసాగుతున్నాయి. దీనికి తోడుగా ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఉన్న రేణుకుంట కుటుంబానికి సంబంధించిన భూమి వివాదాస్పదంగా మారింది. ఇందులో రాజలింగం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లయితే రేణుకుంట సభ్యులు ఆయనపై కక్ష పెంచుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమిలో రాజలింగం జోక్యం చేసుకోవడం గత 15 రోజులుగా ఇటీవల గొడవలు జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. దీనిపై ఇటీవల రేణుకుంట కుటుంబ సభ్యులు అయితే డిఎస్పీ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారం రోజుల వ్యవధిలోనే ఈ హత్య గావించబడిందని తెలుస్తుంది. అయితే పోలీసులు సైతం రేణుకుంట కుటుంబ సభ్యులు రాజలింగం మధ్య జరిగిన తగాదాలే హత్యకు దారితీసినట్లయితే తెలుస్తుంది. ఇదే కాకుండా 171 సర్వే నెంబర్లోని అటవీ శాఖ భూమిలో సైతం రాజలింగం తలదూర్చడానికి పలువురు కక్ష పెంచుకున్నారని రాజలింగం మూర్తి గతంలో సర్పంచ్ బుర్ర చంద్రయ్యకు వ్యతిరేకంగా కేసులు వేశాడు. అదేవిధంగా రేణుగుంట కుటుంబ సభ్యులపై భూమిలో కేసుల విషయం వేయడంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ రెడ్డి కాలనీలో నివాసంలో ఉంటున్న రాజలింగం భార్య సరళ గత పాలకవర్గంలో బీఆర్ఎస్ తరఫున 15వ వార్డు మెంబర్గా కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచింది. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాజలింగం మూర్తిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత పీడీ యాక్ట్ జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చాక కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయంలో ప్రైవేట్ కేసు వేశారు రాజలింగం మూర్తి. ఇలా రాజలింగం పైన అనేక కేసులు ఉండడంతో రాజలింగం ఎప్పటికి ఉన్న తమకు ఇబ్బందిగా మారే ప్రసక్తి ఉన్నదంటూ ఆ ఊర్లో వాళ్ళైతే కొంతమంది కలిసి దీన్ని హత్య చేసిన రాజలింగం హత్య చేసినట్లయితే పోలీసులు నిజ నిర్ధారణ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఎన్నో హత్యలకు ప్రేరేపించాడంటూ రాజలింగం పైన అనేక అనుమానాలు ఉన్నట్టయితే పోలీసులు వ్యక్తం చేస్తారని, ఈ నేపథ్యంలోనే రాజలింగంను పాత కక్షల నేపథ్యంలో హత్య చేశారని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కేసీఆర్ హరీష్ రావు కాళేశ్వరం విషయంలో కోట్ల కుంభకోణం జరిగిందంటూ అటు ప్రతిపక్షాలు విమర్శన చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి కేసు వేయడం వెనకాల కూడా ఎలాంటి మతలబు ఉందని పాటు అయితే దీనికి అందరికీ పాత కక్షలే కారణమా లేకపోతే ఏదైనా రాజకీయ కోణం అనేది అయితే పోలీసులు ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తున్నాం. పూర్తి విషయాలు తెలిసిన తర్వాత ప్రెస్కు మీడియాకు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న అర్ధరాత్రి సాయంకాలం తన బుల్లెట్ పైన భూపాలపల్లి జిల్లాలో తన బుల్లెట్ పైన తన సొంత గ్రామంలో వెళ్తున్న నేపథ్యంలో మాట వేసిన దుండగులు అయితే రాజలింగంను కత్తులతో పొడి చంపారు. ఈ నేపథ్యంలోనే తన పేగులు కింది పడడంతో పేగులతో పాటు తను మరణించినట్లయితే తెలుస్తుంది. అక్కడి నుండి దుండగులు పారిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే రేణుగుంట కుటుంబ సభ్యులు కాబట్టి గతంలో మాజీ సర్పంచ్ ఇట్లాంటి వాళ్ళ కక్ష పూర్తిగానే చేసినట్లయితే తెలుస్తుంది. వారే అందరు కలిపి అంటే ఈ ఇతని బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి రాజలింగంను హత్య చేసినట్లయితే తెలుస్తున్నట్టు మనకు ఒక సమాచారం అయితే ఉంది. పూర్తి విషయాలు అంటే రాజలింగం ఎవరు హత్య చేశారు, ఏ కోణంలో హత్య చేశారు అనే పూర్తి విషయం మరొక కాసేపట్లో తెలియను. ఏది ఏమైనప్పటికీ అటు కేసీఆర్ పైన హరీష్ రావు పైన కేసు వేయడం అనేది మామూలు విషయం కాదు. స్వయాన ఇతను కూడా తన భార్య కూడా 15వ వార్డు భూపాలపల్లి జిల్లాలో 15వ వార్డు కౌన్సిలర్గా ఉన్న నేపథ్యంలో తను కూడా ఒక బీఆర్ఎస్ నాయకుడై ఉండి కానీ బీఆర్ఎస్ నాయకుల పైన స్వయాన మాజీ సీఎం ముఖ్యమంత్రి పైన ఇలాంటి కేసు వేయడం, అలాగే అప్పుడున్న హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న నేపథ్యంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు స్వయంగా సొంతంగా హరీష్ రావు దగ్గరుండి చేసిన నేపథ్యంలో అప్పుడు జరిగిన అవకతవకలే పెద్ద దారి తీసాయని అటు ప్రతిపక్షాలు అయితే చేశారు. కాళేశ్వరం దండిగా అని చెప్పి ఇటు ప్రతిపక్షాలు అయితే ఎప్పుడు వచ్చిందో మొరబెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే లక్షల ఎకరాలకు నీటి సారదల అందుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు తలాపున కాళేశ్వరం ప్రాజెక్టు తాగునీటు లేదంటూ ఇటు వామపక్ష ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక ఎకరం దీని ద్వారా కొన్ని
వేల ఎకరాల భూములకు పంటలకు నీరు అందుతుందని కాళేశ్వరం ప్రాజెక్టు చేశారు. కానీ అలాంటి ప్రాజెక్టు అసలు పక్కన ఉన్న పొలాలకే పంట నీరు అందడం లేదంటూ ఆ పట్ల రైతులు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసిన పరిస్థితి కనబడింది. ఈ కాళేశ్వరం ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అంటే ఆ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కింద పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులో జరిగిన అవకతవకలే ఈ కేసు వేశాడు రాజలింగం అనే వ్యక్తి. అలాంటి విషయంలో ఈ రోజు తన హియరింగ్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉన్న నేపథ్యంలో నిన్న హత్య గావించడంతో పలు అనుమానాలు అయితే దారితీస్తున్నాయి.